హరి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. సర్వేషాం ఆనందజనకోయం సన్నివేశః విశ్వేస్మిన్ సకల జ్ఞానస్య ఆధారభూతః సకల మానవానాం అభ్యున్నతేః హేతుభూతః అస్మిన్ ప్రపంచే సర్వేభ్యః ధనేభ్యః ప్రధానం జ్ఞానం. జ్ఞానేన సమాజే గౌరవం భవతి, గౌరవాత్ ఉన్నతిః భవతి, ఉన్నత్యా తస్య మానవస్య భగవత్ సాన్నిధ్య ప్రాప్తేః సుగమః మార్గః భవతీతి యః నిరూపయతి తస్య గురోః ఆరాధనా రూపేణ గురు పూర్ణిమా ఇతి ప్రచలతి అస్మిన్ ప్రపంచే అద్య. పరంతు లోకే గురవః బహవః సంతి, సాధక గురవః సంతి, బాధక గురవః సంతి, సూచకాః గురవః సంతి, ఏవం రూపేణ సర్వత్ర గురవః సంతి. పరంతు అస్మాకం భారతీయానాం, అస్మాకం భారతీయ సంస్కృతేః, అస్మాకం భారతీయ సంప్రదాయస్య, అస్మాకం భారతీయ తత్వచింతనాధారాయాః మూలభూతః ఆధారభూతః ఏకః ఏవ గురుః సః ఏవ భగవాన్ వ్యాసః ఇతి సముద్ఘోషణస్య ఆధారభూతః పర్వదిన రూపః ఏషః సన్నివేశః సమావేశః మాతృశ్రీ అనసూయా మాతుః సాన్నిధ్యే యః ప్రచాల్యమానః పర్వదిన రూపః ఏషః సమావేశః వ్యాస పూర్ణిమా రూపః భవతాం పురతః అత్ర తిష్టతి. అస్మిన్ సందర్భే సర్వేషాం అపి శుభాకాంక్షాః. గురు పూర్ణిమా సందర్భే గురు పూర్ణిమా వ్యాస భగవతః సంస్మరణ రూపః. తయా సంస్మృత్యా స్ఫూర్తిః భవతి అస్మాకం హృదయేషు. తాదృశీం స్ఫూర్తిం జనయతి ఏషః సమావేశః. తస్మాత్ అస్య సమావేశస్య రూపకర్తారः ये सन्ति अत्र विश्वजननी परिषत् संचालकाः, अध्यक्षः, कार्यदर्शी, कार्यकर्ता एवं रूपेण ये सन्ति महोदयाः, तेभ्यः मम धन्यवादाः, मम शुभाभिनन्दनानि. अपि च आन्ध्रदेशे प्रतिष्ठात्मक संस्कृत कलाशाला मातृश्री संस्कृत कलाशाला
రాజకీయ కారణైః ఆంధ్రదేశే సర్వాः సంస్కృత కళాశాలాः తిరోహితాः పిహితాः స్థగితాः. అన్ని కళాశాలలు మూతపడ్డాయి. పరంతు ఆంధ్రదేశే అస్మిన్ అంధకారే సంస్కృత భారత్యాः అంధకార రూపేస్మిన్ సమయే మాతృశ్రీ కృపా తరంగ వీక్షణ ప్రభావేన తేషాం మహిమ్నా అస్మిన్ జిల్లెల్లమూడి అర్కపుర గ్రామే పరంజ్యోతిః ఇవ జాజ్వల్యమాన ప్రకాశమాన జ్యోతిః ఇవ విరాజమాన కళాశాల మాతృశ్రీ సంస్కృత కళాశాల విరాజతే. ఏషా అతిశయోక్తిః న భవతి, అహం అతిశయోక్తిం న వదామి. ఏషః స్వభావోక్తిః, ఏషః సహజావోక్తిః, ఏషః సత్యోక్తి విలాసః. తస్మాత్ సత్యం ఏతత్. అహం గుంటూరు నగరే కేవీకే సంస్కృత కళాశాలాయాం అధీతవాన్, పరంతు వరంగల్పేట మధ్యే సా కళాశాల ఇదానీం నాస్తి. తస్యాం వీథ్యాం యదా అహం గచ్ఛామి తత్ర శూన్య ప్రదేశం దృష్ట్వా మమ హృదయం పరివేదనాం ప్రాప్నోతి. అహో, అహం అత్రైవ సంస్కృత విద్యాం అధీతవాన్, పరంతు మమ మాతుః అత్ర స్థానం నాస్తి ఇతి. పరంతు మాతృశ్రీ కళాశాలాయాః పూర్వ విద్యార్థినాం ఏషా దుస్థితిః నాస్తి. తే ధన్యాః. కుతః? మాతృశ్రీ దయయా ఏషా కళాశాల అద్యాపి ఏవం రూపేణ వైభవం అత్ర ప్రాప్నోతి. ఏవం ఏషా కళాశాల సంపూర్ణా భవతి. కంప్యూటర్ విద్యయా లౌకిక విద్యా సుసంపన్నా అపి భవతి. బాలికానాం సంఖ్యాధిక్యేన అనసూయా మాతుః అత్ర దయా సంపూర్ణా భవతి ఇతి దృశ్యతే. ఏషః విభవః. అనేన బాలానాం చింతా మాస్తు, బాలాః అపి అనసూయా మాతుః అత్ర వరపుత్రాః ప్రియపుత్రాః. ఏతాః బాలికాః అస్యాః అనసూయా మాతుః గళసీమని సుమమాలికాః. ఏతాః బాలికాః. ఏతాసాం బాలికానాం అత్ర భాషణేన గీతాలాపనేన మమ హృదయం పులకితం జాతం. కుతః ఇతి సంస్కృత భాషా విభూషితం భాషణం శ్రుత్వా అహం పరవశో భవామి. అస్మిన్ సందర్భే తాసాం స్ఫూర్తిం ఏ ప్రధానాచార్యః మమ సుహృత్ అన్నదానం హన్మత్ప్రసాదః, సంస్కృత విభాగాధ్యక్షः వరప్రసాద మూర్తిః, అపి చ అధ్యాపికాః అధ్యాపకాः సర్వే అపి అభినందనార్హాः అస్మిన్ విషయే. తేషాం అభినందనాని ప్రకటయామి. గురు పూర్ణిమా సందర్భే కరతాళధ్వని మధ్యే. చాలా గొప్ప విషయం ఇది. తల్లి ఎదుట మనందరం కూర్చుని ఈ పండగ చేసుకుంటున్నాం. మీరు చాలా అదృష్టవంతులు. నా దురదృష్టాన్ని నేను తలుచుకుని బాధపడుతున్నాను. నేను చదువుకున్న కళాశాల ఈ రోజు నాకు లేదు గుంటూరులో. గొప్ప కళాశాల. ఒక ఏలూరుపాటి అనంతరామయ్య, ఒక బేతోలు రామబ్రహ్మం గారు, సృష్టి సామమూర్తి శాస్త్రి గారు, కోగంటి సీతారామాచార్యులు గారు, ఒకళ్ళేంటి జగత్ ప్రసిద్ధులైన పండితులందరూ మాకు పాఠాలు చెప్పారు. గబ్బిటి ఆంజనేయ శాస్త్రి గారు నాకు న్యాయ వైశేషిక దర్శనాలు చెప్పారు. ఈరోజు నా కళాశాల లేదు.
కానీ జిల్లెళ్లమూడిలో ఈ మారుమూల గ్రామంలో ఈ కళాశాల సంస్కృత భారతీ వైభవాన్ని చాటి చెబుతూ ఒక గొప్ప దీపంలాగా వెలుగొందుతూ ఉంది. అందుకని మీరందరూ కూడా అదృష్టవంతులు, మీరందరూ గర్వపడట తగినటువంటి ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం ఉంది. దాన్ని ఇంకా పరిరక్షిస్తూ ఉన్నారు మీరందరూ, అధ్యాపకులందరూ కూడా. ఈ కళాశాలలో పాఠాలు చెప్పిన వాళ్ళందరూ నాకు తెలుసు. నాకు మిత్రులు ఉన్నారు, నాకు గురుతుల్యులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఆమె యొక్క అనుగ్రహం వల్ల ఎంత జరుగుతోంది. వందే విశ్వజననీ అర్కపురవాసినీ వాత్సల్యామృత వాహినీ వందే విశ్వజననీ క్షుధార్తానాం అన్నపూర్ణాం జిజ్ఞాసూనాం జ్ఞానపూర్ణాం దుఃఖార్తానాం ప్రేమపూర్ణాం కళ్యాణ గుణ సంపూర్ణాం వందే విశ్వజననీం అర్కపురవాసినీం వాత్సల్యామృత వాహినీం. వచసి 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 తత్వధారా. ఆమె పలుకు పలుకులోనూ తత్వం చిప్పిలుతూ ఉండేది ప్రతి మాటలో. వచసి వచసి తత్వధారా. ఆమె మాట్లాడితే చాలు అందులో నుంచి ఒక గొప్ప స్ఫూర్తిని పొందుదామనుకునేటువంటి మహాకవులు ఎంతమందో ఇక్కడ కూర్చుని వెళ్ళేవాళ్ళు, సాధకులు కూర్చునేవాళ్ళు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి వంటి వాళ్ళు, పేసర అంజప్రసాద్ లాంటి వాళ్ళు, పన్నాల రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు, ఇంతమంది ఒకళ్ళేమిటి, పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి ఒక గొప్ప పాత్రికేయుడు, మహాకవులు ఎంతమందో ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకు నా మాటలు గొప్ప తాత్వికతను చాటి చెప్పే. వచసి వచసి తత్వధారాం మనసి మనసి సదాధారాం. ప్రతి మనస్సులోనూ ఆమె అలా నిలిచి ఉంది. సత్ ఆధారం. వపుషి కాంచన సురుచిరా. ఆమె యొక్క దేహ కాంతి స్వచ్ఛమైన మేలిమి బంగారంలాగా ప్రకాశిస్తుంది. వపుషి కాంచన సురుచిరాం శ్రిత జనానుగ్రహ తత్పరాం వందే విశ్వజననీం అర్కపురవాసినీం వాత్సల్యామృత వాహినీ. ఇంకో గొప్ప విషయం ఉంది. ఆమె దగ్గర కూర్చుంటే ఆమె స్పర్శ తగిలితే చాలా అనుభూతి కలిగేది. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ఆయన ఒక 1000 శ్లోకాలు రాశారు, అంబికా సాహస్రీ అని. చాలా గొప్ప అనుభూతిని పొంది రాశారు. మృదుల హస్తస్పర్శ కిరణై సుప్త చేతన ప్రబోధిని. ఆమె అలా మన నుదుటి మీద అలా తన యొక్క హస్తంతో తాకితే ఒక విద్యుత్ ప్రవాహంలాగా ఆ జీవుడికి అనుభూతి కలిగేది. మృదుల హస్త స్పర్శ కిరణై సుప్త చేతన ప్రబోధిని భువి నిహిత చరణ కమలా. ఆమె అలా అడుగు పెడితే చాలు సకల సిద్ధి ప్రదాయినీం వందే విశ్వజననీం అర్కపురవాసినీం వాత్సల్యామృతవాహినీం వందే విశ్వజననీం వందే విశ్వజననీం. అది ఆమె యొక్క గొప్పతనం. అటువంటి మాతృశ్రీ చరణ సన్నిధిలో మనం ఈ రోజున వ్యాస పూజ చేసుకుంటున్నాం, గురు పూర్ణిమ చేసుకుంటున్నాం. ప్రియతమ విద్యార్థిని విద్యార్థులారా, ఈ రోజున గురు పూర్ణిమ చాలా చోట్ల చేస్తున్నారు, దేవాలయాల్లో చేస్తున్నారు. కానీ
అసలు గురువు ఎవరిననాలో తెలియకుండా మనం చేస్తున్నాం. అది ఎవరు ఆ గురువు? రోడ్డు మీదకి వెళితే ఎక్కడ చూసిన గురువే. గురువు అనే శబ్దాన్ని మనం వాడేస్తున్నాం. అసలు గురువు అనేటువంటి వాడు ఎవడు ఎలా ఉంటాడు? వివేకి, చాతుర్యవాన్, అధ్యాత్మ జ్ఞానవాన్, శుచి, నిర్మలం యస్య భవతి తస్య గురుత్వం విద్యతే అని మనకి శాస్త్రం చెబుతోంది. గురువు అంటే ప్రతివాడు కాదు. గుశబ్ద అంధకార. గు అంటే అంధకారం. ఋషబ్దస్తు తన్నిరోధక. రు అంటే దాన్ని పోగొట్టటం, పోగొట్టేవాడు ఎవడైతే ఉంటాడో వాడు. అంధకార నిరోధిత్వాత్ గురువు ఇత్యభిధీయతే. గురువు అంటే అది శబ్దానికి అర్థం. మనలో ఉండే చీకటిని పారద్రోలేవాడు గురువు. అదేమిటి? మనలో చీకటి అంటే ఎలా ఉంటుంది? అది అజ్ఞానం. మనకి చాలా విషయాలు సత్యాలుగా అనిపిస్తూ ఉంటాయి, నిత్యాలుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇది సత్యం కాదు అని చెప్పటం. ఈ శరీరం ఆహా ఇది ఎల్లకాలం ఉంటుంది కదా అనిపిస్తుంది. 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు దీనికి అనేక షోకులు చేస్తాం, 50 ఏళ్ళకి చేస్తాం, 70 ఏళ్ళకి చేస్తాం. ఎందుకంటే ఇది శాశ్వతం అనుకుని. కానీ దీనికి ముడతలు పడిన తర్వాత ఇది నెరుస్తూ ఉంటే దీనికి రంగులు వెయ్యాలి, దీనికి క్రీములు పుయ్యాలి, దీనికి రకరకాల వస్త్రాలు వెయ్యాలి, షోకులు చెయ్యాలి వీటి. కానీ ఇది శాశ్వతం కాదు అని నేర్పేటువంటి వాళ్ళు మాత్రం ఎవరు ఉంటారు అంటే మనకి మన జీవితానికి చుక్కానిలాగా ఉన్నటువంటి గురువు ఒక్కడే. అటువంటి గురువులు ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారో చెప్పటానికి వీళ్ళే. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇటు వస్తే జిల్లెలమూడి అమ్మవారు, ఇంతమంది గురువులు ఉన్నప్పటికీ కూడా ఈ భారత జాతి గురువు అని చెప్పదగినటువంటి ఒక మహనీయుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆయనే వేదవ్యాస మహర్షి. ఎందుకుని ఆయనకి ఈ రోజున స్మరణ చేస్తున్నాం, పూజ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే ప్రతివాడిని గురువు అనవద్దురా. గురువు అనేటువంటి వాడు మన జీవితంలో ఒక్కసారి తగులుతాడు, వాడే గురువు. మరి మీరందరూ ఎవరని మీరు ప్రశ్నించవచ్చు. మేమందరం గురువులమైనా అనొచ్చు. ఒకసారి విజయవాడని ఉపన్యాసం ఇస్తుంటే ఒక రోటరీ క్లబ్ లో, అది టీచర్స్ డే. టీచర్స్ డే తెలుసు కదా మీకు, సెప్టెంబర్ 5 జరుగుతుంది. దాన్ని కూడా గురు పూజోత్సవం అంటారు. కాదు, ఇదే గురు పూజోత్సవం, ఇదే. అది ఉపాధ్యాయ దినోత్సవం. అక్కడ నేను ఇదే మాట అన్నాను. మా అందరికి ఏదో సన్మానాలు చేశారు, గురువులని. మేము ఎవరైనా గురువులని కాదన్నాను. అక్కడికి ఆ సన్మానాలు గ్రహించడానికి వచ్చినటువంటి ఒక గొప్ప నా సోదరీమణి, మంచి కవి ఆవిడ, విజయవాడ నగరంలో. ఆవిడ అన్నది, దీక్షితులు గారు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మనందరం గురువులం కాదు అంటున్నాడు ఆయన. అదేమిటి, మా పిల్లలు, మా విద్యార్థులందరూ మమ్మల్ని గురువులుగా భావిస్తున్నారు అని ఆవిడ పాపం కాస్త అలిగింది. అన్నానమ్మా, అలకే ఎందుకు, సత్యం ఇది. ఏమిటంటే మనం గురువులం కాదమ్మా, మనం ఉపాధ్యాయులం, మన అధ్యాపకులం, అంతవరకే. ఏమిటి తేడా తెలుసుకోవాలి కదా. మరి అందరినీ గురువులు అంటే ఎట్లా? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఏం గురువు, సిగరెట్ ఉందా, ఏం గురువు, ఒక్కబడి ఉందా, ఏం గురువు, కాస్త పక్క జరుగు. ఏమిటి ఈ గురువు ఏమిటి? ఎవరిని అనాలి గురువు? గురు శబ్దం ఎంత బరువైనది. గురు శబ్దం బరువు తగ్గిపోయేది, చివరికి కాటాలో తేలికైపోయింది. గురువు శబ్దానికి కాటాలో పెడితే ఎంత తూకం, అవతల పక్క ఎంత వేసినాది ఇంకా తూకానికి రాదు. అంత బరువైనటువంటి, అంత విలువైనది. అటువంటి శబ్దము బజారు పాలయ్యింది. అది తెలుసుకోవాలి భారతీయుడైన వాడు. భారతీయుడికి తెలియవలసిందనే గురువు యొక్క గొప్పతనం తెలియాలి. ఈ ప్రపంచానికి గురువు యొక్క గొప్పతనం తెలిపినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ భారతదేశం ఎప్పటికైనా విశ్వ గురువు అని మన ప్రాచీనులు మనకు అందించారు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని నడిపించగలిగినటువంటిది సరి అయిన మార్గంలో
ఇక్కడ పుట్టిన మహర్షులు మనకిచ్చిన వాంగ్మయం, అటువంటి గొప్ప వాంగ్మయం ఇచ్చిన మహనీయుడు వేదవ్యాస మహర్షి. ఏమిటి ఆ గొప్పతనం? ఏమిటి అంటే మన జీవితానికి ఏది లక్ష్యం, ఏది ధ్యేయం, ఏది తెలుసుకోవాలి, మనం ఎటు ప్రయాణం చెయ్యాలి. మన జీవితం అంటే తినటము, పడుకోవటము, ఒక ఇల్లు కట్టుకోవటము, లేకపోతే ఒక రాజ్యానికి నాయకుడు కావటము, భోగాలు అనుభవించటము, ఇంతేనా? మనం తెలుసుకోవలసింది ఏముంది? ఈ జీవితానికి, ఈ మానవుడికి, ఈ జీవుడికి, ఈ పయనానికి, ఈ ప్రయాణానికి లక్ష్యం ఏమిటి? డెస్టినేషన్ ఏంటి? మన డెస్టినేషన్ తెలియాలి కదా. మన లక్ష్యం ఎక్కడికి ప్రయాణం అని నేర్పినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. 18 పురాణాలు రాశాడు, 1,25,000 శ్లోకాల మహాభారతం రాశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు ఆయన. ఇంత చేసి చివరికి అన్నాడు, దిగులుగా నిలబడి, నా 2 చేతులు ఎత్తి నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి వేడుకుంటున్నాను. ఓ మానవులారా, జనన మరణాలను చూస్తున్నారు, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ వింతలన్నీ చూస్తున్నారు, అయినా కూడా మీరు ఇంకా మోక్షం గురించి ఆలోచించటం లేదు, మీ గురించి మీరు ఆలోచించటం లేదు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను, ఏది శాశ్వతమో, ఏది సత్యమో, ఏది నిత్యమైనది ఉందో అటువంటి దాని గురించి ఆలోచించండి, మీ గురించి అదే నాకు దిగులు అని వేదవ్యాస మహర్షి 2 చేతులు పైకెత్తి తన వేదనను తెలియజేసినటువంటి మహనీయుడు. ఈ ప్రపంచానికి ఉద్గతి కలగాలని, ఉన్నతి కలగాలి అని కోరుకున్నటువంటి వాడు. అందుకే ఆయన విశ్వ గురువు అన్నమాట. అందుకే ఈ రోజున గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమగా చేసుకుంటున్నాం మనం. అది ఆయన గొప్పతనం. ఈ ప్రపంచంలో ఇంత సాహిత్యాన్ని సృష్టించిన వాడు ఎవడు లేడు. మేమందరూ ఉపాధ్యాయులు ఎందుకయ్యాం? పక్కన కూర్చుని దిద్దిస్తాం. ఉప అధ్యాయుడు, ప్రైమరీ స్కూల్లో ఉండే టీచర్ ఉపాధ్యాయుడు. పక్కన కూర్చోవాలి. ఉప సమీపే అధ్యాయ అంటే అధ్యాపయతి. ఆ తర్వాత కొంచెం పెరిగామనుకోండి, అధ్యాపకుడు, లెక్చరర్. కాస్త దూరంగా ఉండి పాఠం చదువుతాడు, మీ పక్కన కూర్చోడాయన. మీ పక్కన కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది. ఇంకా పెరుగుతాం మనం, యూనివర్సిటీ లెవెల్కి వెళ్తాం. ఆ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఆయన పాఠం చెబుతాడు, కానీ దగ్గర కూర్చోడు. పాఠం చెప్పినా కూడా మీకు కావలసినటువంటి ఆచారాలను మాత్రమే, ట్రెడిషన్స్ ఆఫ్ సైన్స్ ఆర్ కల్చర్, మన సంస్కృతికి, మన శాస్త్రాల యొక్క సంప్రదాయాలు, ఆచారాలు మాత్రం చెబుతాడు ఆచార్యుడు, ప్రొఫెసర్. అది ఇవన్నీ కూడా భారతదేశంలో మా అందరికి ఇచ్చినటువంటి టైటిల్స్. గురువు అని మాత్రం ఎవరు ఇవ్వాల, మేమెవరు గురువులం కాదు. మరి గురువు ఎవడు అంటే వీళ్ళందరికీ అతీతంగా ఉండేటువంటి వాడు గురువు. అదే వేదవ్యాసుడు లాంటి వాడు. అది తెలుసుకోవాలి. గురు శబ్దానికి ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలియాలి. అప్పుడు మనకి గురు పూర్ణిమ అంటే ఎందుకు చేస్తున్నామో, వ్యాసుడు ఎందుకు ఈ గురు పూర్ణిమ రోజు పూజ అందుకుంటున్నాడో మనకి అర్థమవుతుంది అన్నమాట. అధ్యాత్మ జ్ఞానవాన్, ఒక ఆధ్యాత్మికత నేర్పాలి. వివేకానందుడు ఒక మాట అన్నాడు, ఏమిటి అంటే, నాకు ప్రెసిడెన్సీ కాలేజీలో నేను చదువుకున్నాను, నాకు పాఠాలు చెప్పిన సైకాలజీ, ఫిలాసఫీ, వీటన్నింటినీ చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు, టీచర్స్, ప్రొఫెసర్స్. కానీ నాకు గురువు ఒక్కడే, ఆయనే. ఎవరు చెప్పండి? వివేకానందుడి గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన ఎందుకంటే ఒకరోజు ఆయన క్లాసులో పాఠం వింటున్నాడు. ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాడు ఆయన. పాఠం చెప్పేటుంటే ఆయన ఒక ఆంగ్లేయుడు, ప్రొఫెసర్. ఆయన సైకాలజీ, ఫిలాసఫీ చదువుతాడు ఆయన. అప్పుడు వివేకానందుడు ఉత్కంఠతో అడిగాడు ఆయన్ని, అయ్యా మీరు ఫిలాసఫీ చదువుతున్నారు, బాగుంది, దేవుడు అంటున్నారు, బ్రహ్మ అంటున్నారు, ఇవన్నీ బాగానే ఉంది, అసలు దేవుడు ఎలా ఉంటాడు మీరు చూశారా, లేదా ఎట్లా ఉంటాడో మీరు చెబుతారా అని అడిగాడు. అబ్బాయి నాకు తెలియదయ్యా, నేను ఉన్న పాఠం చదువుతున్నా అన్నాడు. ఎందుకని? మేమందరము సిలబస్ కంప్లీట్ చేస్తాం అంతే. ఇప్పుడు వేరే పాఠం చదివితే సిలబస్ కంప్లీట్ చేస్తాం.
అంతే కదా. మీకు సంవత్సర కాలంలో మీకున్న టెక్స్ట్ బుక్ మేము పూర్తి చేయాలి. అంతేగాని సంవత్సర కాలం పాటు నేను బ్రహ్మ పదార్థం గురించి చెబుతానంటే మీరు పరీక్షలు ఏం రాస్తారు? ఇంకా మీ పాఠాలన్నీ పూర్తి కావాలి కదా, క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలి కదా కదా. కాబట్టి మేము ఎంతవరకు అంటే సిలబస్, పాఠ్య ప్రణాళికలు మాత్రమే. కానీ గురువు అలా చెయ్యడు, మన జీవితానికి కావలసింది చెబుతాడు. అదే జరిగింది. వివేకానందుడు ఆ ప్రొఫెసర్ని అడిగిన దానికి సమాధానం దొరక్కపోతే మరి నాకెవరు చెబుతారు దీని సమాధానం అడిగాడు. కలకత్తాలో దూరంగా ఒక చోట గుడి ఉంది, కాళికాలయం, దక్షిణేశ్వరం అని ఉంది. అక్కడికి పిచ్చాయిన్లా కూర్చుని ఉంటాడు, ఒక అర్చకుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి అడగమన్నారు. అక్కడికి వెళ్ళి అడిగాడు, అయ్యా దేవుడు అంటే ఎలా ఉంటాడు అని. ఆయన ఒకసారి కిందకి పైకి చూసి వివేకానందుడిని నవ్వి ఊరుకున్నాడు. వివేకానందుడు వదల్లా మళ్ళీ మళ్ళీ అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? అప్పుడు ఆయన అన్నాడు, చూశాను. ఎట్టా ఉంటాడు దేవుడు? నీలాగానే ఉంటాడు అన్నాడు ఆయన. అదేమిటి నాలాగా ఉంటాం ఏమిటి? అవును నీలాగానే ఉంటాడు. అంటే నీలో, అదిగో వాళ్ళందరిలో, అక్కడ ఉన్న భక్తులందరిలో నేను దేవుడిని చూస్తున్నాను. దేవుడు అంటే ఇక్కడ ఒక చోట కూర్చోడు ఆయన, అందరిలోనూ ఉన్నవాడు దేవుడు. కాబట్టి నీలో ఎక్కడ ఉన్నాడో అదిగో ఆయనే దేవుడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెబుతాం. మంత్రపుష్పం రోజు వింటాం మనం. అందులో చెప్పేది అంతా వ్యాపించి ఉన్నవాడే పరమాత్మ. అదే నీలో నేను చూస్తున్నానన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆనాటి నుంచి రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు, ఆ సమాధానం చెప్పినటువంటి ఆయనే గురువు అయ్యాడు వివేకానందుడికి. గురువు అంటే మన జీవితానికి తత్వాన్ని చెప్పేటువంటి వాడు. అంతేగాని మనం కాలేజీలోనూ స్కూళ్లలోనూ చదివినంత మాత్రాన అంటే అర్థం ఏమిటి అక్కడ? దీనికంటే విలువైనటువంటి ఒక గొప్ప మార్గాన్ని చూపించాలి. అటువంటి గొప్ప మార్గము మనకి ఎక్కడ లభిస్తుందో వాటన్నింటిని, ఆ గ్రంథాలన్నింటినీ రచించి మనకు అందించి, ఇదిగో మీరు ఈ భారతీయ మార్గంలో ప్రయాణం చెయ్యండి అని, తరించండి అని చెప్పినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. కాబట్టి వ్యాసుడు మనకి గురువు అయ్యాడు. అందుకని మన గురు పరంపర ఒకటి ఉంటుంది. ఆ గురు పరంపరను తలుచుకుంటూ ఇదిగో ఈ రోజు దగ్గర నుంచి ఈ భారతదేశంలో గురు పూజ చేస్తారు. ఇవాళ ఏమిటి? ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ మాసంలో పూర్ణిమ ఇది. ఈ ఆషాఢ పూర్ణిమ నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష అంటారు. ఈ 4 నెలలు కూడా గొప్ప గొప్ప యతీంద్రులందరూ కూడా, పీఠాధిపతులందరూ కూడా ఒక నదీ తీరంలో ఉండి ప్రజలందరినీ కూడా ప్రబోధిస్తారన్నమాట. అది గొప్పతనం. అందుకని ఇదిగో ఈ ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ అయ్యింది. బియ్యం పోస్తారు గుడ్డ మీద, ఒక వస్త్రం మీద బియ్యం పోస్తారు. అక్కడ నిమ్మకాయలు పెడతారు, పెట్టి దాని యందు ఆవాహన చేస్తారు. ఎవరిని అంటే వ్యాసుణ్ణి, శంకరాచార్యుల వారిని, గౌడపాదులు, అలాగే గోవింద యతీంద్రులు, వీళ్ళందరినీ. ఎందుకుని అంటే ఆ బియ్యము వాళ్ళకి భిక్ష. ఆ నిమ్మకాయలు కార్య సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. నిమ్మకాయలు దేన్ని డెవలప్ చేస్తే? మనలో ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదిగో దానికోసం, మనలో కార్య సామర్థ్యం కోసం వీటిని పోస్తారు. ఇవాళ రోజున ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాస పూజ చేస్తారు. వ్యాస పూర్ణిమ అందుకే ఏర్పడుతుంది. అదే గొప్పతనం దీనికి. అందుకని వ్యాస భగవానుడికి ఇక్కడ మనం పుష్పమాల వేసి పూజించి గురువులందరినీ తలుచుకుంటున్నాం. మనం గురువు అంటే అంత గొప్పవాడు, మన జీవితంలో అంత గొప్పతనాన్ని ఇచ్చేటువంటి వాడు. అంతేగాని గురువులంటే మనం అనుకున్నట్టుగా రోడ్డు మీద వెళ్ళే ప్రతివాణ్ణి గురువు అనటం కాదన్నమాట. అదేమిటండి, అట్లాగైతే గురువు అనేటువంటి పదానికి అంత గొప్పతనం ఉంటే మిగతా వాడు ఎవరు గురువులు కాదా? నీకు అటువంటి గొప్ప కనువిప్పు కలిగించేవాడు ఎవడన్నా తగిలితే అప్పుడు వాడు గురువే అవుతాడు. అటువంటి జరిగింది శంకరాచార్యుల వారి జీవితంలో. శంకరాచార్యుల వారు కాశీనగరంలో వెళుతున్నారు. అలా స్నానం చేసి గంగా నదిలో వెళుతున్నారు రోడ్డు మీద.
అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే మాసిపోయిన బట్టలతో, వస్త్రాలన్నీ మాసిపోయినాయి, 4 కుక్కల్ని అలా పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు కుక్కల్ని పట్టుకురావడం మామూలే. ఉదయం మనం లేచామనుకోండి, మనం గుడ్ మార్నింగ్ మనుషులకు చెప్పేది వాళ్ళ పెంపుడు కుక్కలకి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంటి ముందు కుక్కలు తీసుకొస్తున్నారు. అది వాళ్ళ ఇంట్లో కాకుండా మన ఇళ్ల ముందు ఆ కుక్కలు తిప్పుతూ ఉంటారు. ఇక్కడ పూర్వకాలంలో అలా కుక్కలు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. వీడు వచ్చాడు ఎట్లా, వెంటనే ఈయన అన్నాడు, గచ్చ గచ్చ అన్నాడు. తప్పుకో, ఏమిటి ఇదంతా అసహ్యంగా, దారికి అడ్డంగా అన్నాడు. వెంటనే అతను ప్రశ్న వేశాడు శంకరాచార్యుల వారిని, ఎవరిని తప్పుకోమంటావు నువ్వు అని? నువ్వు ఎవరిని తప్పుకోమంటున్నావు? నీకు ఎదురుగా వచ్చినటువంటి ఈ శరీరాన్ని తప్పుకోమంటున్నావా? నీ ఎదుగులో శరీరం ఉంది కదా, నా శరీరమే, ఎవరైనా శరీరం ఉంది, దాన్ని తప్పుకోమంటున్నావా? లేదా ఈ శరీరము లోపల, నీ శరీరము లోపల, అందరి శరీరాల లోపల ఉన్నటువంటి ఒక శక్తి ఉంది, చైతన్యం ఉంది, దాన్ని ఆత్మ అని అంటారు. దాన్ని తప్పుకోమంటావా? దేన్ని తప్పుకోవాలి చెప్పు. అందరిలో ఉన్నటువంటి దాన్ని తప్పుకోమంటే ఇప్పుడు నీలో కూడా ఉన్నాడు వాడు. ఎవరిని తప్పుకోమంటావు? అన్నమయం వా జ్ఞానమయం వా. ఎవరిని? శంకరాచార్యులు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. ఏమిటి ప్రశ్న? అప్పుడు ఆయన ఆలోచించుకుని ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా పరమేశ్వరుడు అనుకుని కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అతను అపరిశుభ్రంగా ఉన్న చండాలుడైనప్పటికీ కూడా జ్ఞానోదయమైంది ఆయనకి. అద్వైత సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటిన శంకరాచార్యులు వారి అహంకారం అనలేం, కానీ ఈ లోకానికి చాటి చెప్పటం కోసం ఆయన అహంకారాన్ని ప్రదర్శించారు. ఆయన అది మన కోసం. మనకు అనిపిస్తుంది జ్ఞానం పెరిగితే అనిపిస్తుంది మనమే గొప్పవాడు అనుకుంటాం. అలా అన్నాడు, తప్పుకోవాలి. ఎవరిని తప్పుకోమంటావయ్యా నువ్వు? అందరిలోనూ పరమాత్మ సమానంగా ఉన్నప్పుడు నన్ను తప్పుకోమంటావేంటి? ఎలా తప్పుకుంటాం? ఎలా ఉంటాడు? నిండి ఉంటాడు అంటే దానికి ఉదాహరణగా సూర్యబింబం పగలు అక్కడ ఒక కొండలో నీళ్లు పోసి పెట్టారు, అందులోనూ సూర్యబింబం పడుతుంది. చెరువు ఉంటుంది, చెరువులోనూ సూర్యబింబం పడుతుంది. లేదా ఇంకెక్కడైనా నీళ్లు ఎక్కడెక్కడ ఉంటే ఆ పాత్రలన్నింటిలో సూర్యబింబం పడుతుంది. సూర్యుడు ఒక్కడే, కానీ ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా సూర్యబింబం కనిపిస్తోంది. అలాగే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఒక్కటే చైతన్యం. మనందరిలోనూ రకరకాలుగా అది వ్యాపించి ఉంది. నన్ను దీక్షిత్ అంటున్నారు, అతను ఏమన్నా ప్రసాద్ అంటారు, ఆయన వరప్రసాద్ మూర్తి అంటారు. పేర్లు మార్పు అంతే. ఇది తెలుసుకోవాలి అని చెప్పినటువంటి వాడు. అది విని శంకరాచార్యుల వారు అప్పుడప్పుడు అద్భుతంగా ఒక శ్లోకం చెప్పాడు. 5 శ్లోకాలు చెప్పాడు. అవే మనీషా పంచకం అన్నమాట. అదేమిటంటే, చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. వాడు చండాలుడైతే ఏమిటి, ద్విజహాస్తు, ఇప్పుడు బాగా చదువుగా పండితుడైన బ్రాహ్మడైతే ఏమిటి, ఎవడైతే నాకెందుకు, నాకు ఎవడైతే కనువిప్పు కలిగిస్తాడో, జ్ఞానాన్ని బోధిస్తాడో అటువంటి వాడు నాకు గురువు, అటువంటి వాడు నాకు గురువు అవుతాడు. చండాలోస్తు సతుద్విజోస్తు గురువు, ఆయన నాకు గురువు అన్నాడు. గురువు అంటే అది. శంకరాచార్యుల వారు గురువు అంటే ఎవడో తెలియజేశాడనమాట. అటువంటి గురువులు అడుగడుగున ఈ భారత సీమలో, ఈ గడ్డ పైన సంచరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు అరుణాచలం వెళ్తే రమణ మహర్షి, ఇటు ఈ మారుమూల జిల్లలముడి గ్రామానికి వస్తే ఇక్కడ అమ్మవారు కూర్చుని ఇక్కడ పండితులకు కూడా అంతుపట్టని తత్వ రహస్యాలను తన యొక్క చిరు నవ్వుతోనో, కను చూపుతోనో, లేదా ఒక మాటతోనో, లేదా ఒక అడుగు వేసి ఆవిడ బోధించినటువంటి మహనీయులు ఉన్నారు. గురువులకు నిలయమైనటువంటిది ఈ భారతదేశం. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం యుద్ధం యస్య దృఢావతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. గురువు అంటే మనకి
తత్వాన్ని చెప్పేవాడు ఎవడైనా. ఆవిడేం చదువుకుందా అమ్మవారు? ఆవిడేం చదువుకోలేదు, ఏం చదువుకోలే. కానీ ఎంతమంది మహాపండితులకు కూడా చిక్కు సమస్యలుగా ఉన్న తత్వాలను ఆమె అలా ఒక్క మాటలో చెప్పేసింది ఆవిడ. రమణ మహర్షి మాట్లాడేవాడా? లేదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, ఎప్పుడు మౌనంగానే ఉండేవాడు. ఒకసారి ఇంగ్లాండ్ నుంచి పాల్ బ్లంటన్ అనేటువంటి ఒక గొప్ప రీసెర్చర్ వచ్చాడు, పరిశోధకుడు ఆయన. మన భారతదేశంలో, అమెరికాలో మొదలైన దేశాల్లో ఒక విభాగం, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని ఇండోలజీ అంటారు. ఇండోలజీ అంటే భారతీయ సంస్కృతికి సంబంధించి ఇండోలాజికల్ స్టడీస్ అంటారు. దాంట్లో చాలా గొప్పగా రీసెర్చ్ చేస్తారు. మనకంటే కూడా విదేశీయులు చేస్తారు, అది మనం చేయం, విదేశీయులు చేస్తారు. పాల్ బ్లంటన్ అనేటువంటి వాడు కంచి వచ్చాడు. కంచి తెలుసు కదా మీ అందరికీ. అక్కడ కంచిలో పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయన చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమండి భారతదేశంలో గురువులు ఉన్నారా అని. గురువుల్ని చూడాలని ఉంది, అందుకని మేము వెతుక్కుంటూ ఉంటే మీ దగ్గరికి వెళ్ళమన్నారు, మిమ్మల్ని చూడాలని వచ్చాం అన్నారు. అయ్యా, నేను గురువుని కాదు, నేను ఈ పీఠానికి అధిపతిని. నాకంటే కూడా గొప్ప గురువు నీకు అరుణాచలం వెళ్ళు, అక్కడ ఉంటాడు. సరే వెళ్ళాడు అక్కడికి. అరుణాచలం వెళ్ళి చూశాడు. ఇది చాలా కాలం అయింది, 60-70 సంవత్సరాల క్రితం అన్నమాట. అరుణాచలం వెళ్ళి చూస్తే అక్కడ ఎక్కడ రమణ మహర్షి అంటే ఆయన ఒక చిన్న గోచి పెట్టుకుని అక్కడ రాళ్ళన్నీ కూడా అలా గోడలాగా పెడుతున్నట్టు. ఎవడు ఆయన్ని అడిగాడు వెళ్ళి, ఈ పాల్ బ్లంటన్, హూ ఈజ్ రమణ అని. ఒక నవ్వు నవ్వాడు ఆయన, ఊరుకున్నాడు. ఆయన రాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎవరు అనుకుంటారు అట్లా ఉన్నవాడిని చూసి ఒక గొప్ప యోగిని, మహర్షి అని. అలా పక్కకి వెళ్ళి ఎవరు రమణ మహర్షి అంటే వాళ్ళు అన్నారు, ఆయనే అన్నారు, హిమ్సెల్ఫ్ ఈజ్ రమణ మహర్షి. ఆయన రమణ మహర్షి. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు పర్ణశాలలోకి వెళ్తాడా ఏమిటా ఎదురు చూసి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ అడుగుతుంటే పక్కన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే ఆయన ప్రశ్నలు వేశారు. ఆయన ఏం మాట్లాడలేదు, అటా కూర్చున్నాడు, అంతే నవ్వాడు, చూస్తూనే ఉన్నాడు. పాల్ బ్లంటన్ ఆయన యొక్క మౌనం నుంచి, ఆయన ఆ మౌనంగా ఉన్న దాని నుంచి అనేకమైనటువంటి విషయాలు, తనకి తోచిన విషయాలన్నీ కూడా ఒక గొప్ప పుస్తకంగా రాశాడు పాల్ బ్లంటన్. ఇంగ్లీష్ లో చాలా ఫేమస్. రమణ మహర్షి, ఫిలాసఫీ ఆఫ్ రమణ మహర్షి అన్నమాట. చాలా అద్భుతమైనటువంటిది. గురువు అంటే అది అని చెప్పి కంచి స్వాముల వారు ఎందుకన్నాడంటే, అది ఆయన గొప్పవాడే, కానీ నాకంటే గొప్పవాడు. అదిగో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, శాస్త్రాలు చదివాను, కానీ అదిగో ఆయన మౌనంతోనే మనలో ఉండే సమస్యలు, సందేహాలు పటాపంచలు చేస్తున్నాడు. కాబట్టి మౌనం కూడా గొప్పదే. అందుకే దక్షిణామూర్తి మౌనంగా చిన్ముద్రతో ఉంటాడు. ఆయన చిన్ముద్ర అంటే ఇందులో ఒకటి పరమాత్మ, ఇంకోటి జీవాత్మ, ఈ రెండు కలవటమే చిన్ముద్ర. ఈ మిగతా వేళ్ళన్నీ కూడా దూరంగా ఉంటాయి. అంటే ఒకటి సత్వ రజస్ తమో గుణాలు, 3 గుణాలు, వాటిని వేరు చేసి ఈ జీవుని తీసుకొచ్చి ఈ పరమాత్మతో కలపాలి. ఈ 3 గుణాలు ఎప్పుడు వేరవుతాయో అప్పుడు ఈ జీవుడు పరమాత్మకు దగ్గర అవుతాడు. అదే చిన్ముద్ర. ఆయన మాట్లాడలేదు, కూర్చున్నాడంటే పరమశివుడు. అదే గొప్ప గురుత్వం అయ్యింది ఋషులందరికీ. దక్షిణామూర్తి అంటే అదే దక్షిణామూర్తి తత్వం. ఇటువంటి అద్భుతమైన రహస్యాలు ఎన్నో భారతీయ తత్వ చింతనలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తన అసంఖ్యాకమైనటువంటి గ్రంథాలలో, అంటే మహాభారతం ద్వారా, అలాగే 18 పురాణాల ద్వారా, అందులో ఉన్నటువంటి గొప్పదైన భాగవతం పురాణం, దేవీ భాగవతం, ఇవి కాకుండా బ్రహ్మసూత్రాల నుంచి, ఒక్క మహాభారతంలో కౌరవుల పాండవుల కథలు మాత్రమే కాదు, 500 ఉపాఖ్యానాలు ఉన్నాయి, 500 స్టోరీస్. సంబంధం లేదా ఆ కథకి దానికి, ఆ మధ్యలో తీసుకొచ్చి పెట్టేశాడు ఆయన. దేనికంటే మనకి తెలియటం కోసం. ఆ కథలు ధర్మాన్ని బోధిస్తాయి. ధర్మం అంటే ఏమిటో బోధించేటువంటిదే మహాభారతం. ధర్మం యొక్క నిధి అది. అటువంటి మహాభారతంలోని భగవద్గీతను ఆయన అందించాడు. ప్రపంచంలో
బైబిల్తో సమానంగా ట్రాన్స్లేషన్స్, అనువాదాలు వచ్చిన ఏకైక గ్రంథం ఏమిటంటే అది భగవద్గీత. ఆ భగవద్గీత సృష్టికర్త వేదవ్యాస మహర్షి. అటువంటి వేదవ్యాస మహర్షి మన జాతికి ఒక మార్గాన్ని చూపించాడు, ధర్మ మార్గాన్ని చూపించాడు, తత్వ మార్గాన్ని చూపించాడు. అందుకే ఆయన గురువు అయ్యాడు. అందుకని ఆయన మన గురువుగా భావించి ఈ రోజున మనం పూజిస్తూ ఉన్నాం. నా ప్రసంగాన్ని చివరగా ఒక్క అంశంతో 2 నిమిషాలతో ముగిస్తాను. అదేమిటి అంటే, ధర్మం అనే దాన్ని అత్యంత సూక్ష్మంగా అందించినటువంటి మహనీయుడు ఆయన. మనకి భారతదేశంలో ఇండోర్ ఎక్కడుంది? ఇండోర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇండోర్ చెప్పు. మహారాష్ట్ర కాదు, ఇంకా మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఇండోర్ అనేటువంటి నగరం ఉంది. ఆ ఇండోర్ కి మహారాణి ఉంది. ఆవిడ పేరు అహల్యాబాయి హోల్కర్. ఆవిడ మహారాణి. ఇండోర్ వెళ్తే మీరు ఎప్పుడైనా అక్కడ కోట చూడండి. కోట ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని అంటే ఆమె ఒక్కతే, అంటే భర్త పోతే మహారాజు, ఆవిడే పరిపాలన చేసింది. చాలా అద్భుతమైన పరిపాలన, అడ్మినిస్ట్రేటర్ ఆవిడ. ఇండోర్ ఒక పల్లెటూరు లాగా ఉంటే ఈ రోజు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక మహానగరం. అది క్లీన్ సిటీ అన్నమాట. భారతదేశంలో దానికి మంచి అవార్డ్స్ వచ్చినాయి క్లీన్ సిటీగా. ఆవిడ ఒక అలవాటు ఉంది ఆవిడకి. ఏమిటంటే ప్రతిరోజు ఒక పురాణం వింటుంది, ఒక పండితుడిని పిలిపించి వింటుంది. అలా ఒక రోజు భగవద్గీత వినిపించమంది. ఆయన ప్రారంభించాడు. భగవద్గీత ఎందులో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతంలో ఉన్నటువంటి ఒక భాగం భగవద్గీత. అందులో 700 శ్లోకాలు పైన ఉన్నాయి. అందులో మొదటి శ్లోకాన్ని ఆ పండితుడు చదివాడు. ఆవిడ కళ్ళు మూసుకుని వింటోంది. ఆయన చెప్పేది ప్రారంభమైంది ఆ రోజు మొదటి శ్లోకంతో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అది మొదటి శ్లోకం. అందులో సంజయుడు అనేటువంటి ఒక అతన్ని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఏమని అంటే, ఈ సంజయుడెవడు అంటే ధృతరాష్ట్రుడికి బంధువు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, కానీ కురుక్షేత్రంలో జరిగే యుద్ధము ఆయన తెలుసుకోవాలి, చూడటానికి వీలు లేదు. వేదవ్యాస మహర్షి ఒకటి అడిగాడు ఈ ధృతరాష్ట్రుడిని, అయ్యా తాత, మీరు ఒకవేళ ఆ యుద్ధం చూడాలని అనుకుంటే చూడటానికి వీలుగా మీకు చూపునిస్తాను కొన్నాళ్ల పాటు, మీరు యుద్ధంలోకి వెళ్ళి చూడొచ్చు. చిచ్చి నేను చూడలేనన్నాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో మా కొడుకుల్ని కొడుతూ ఉంటారు, అలాగే నా బంధువుల్ని కొడుతూ ఉంటారు, వాళ్ళు పడిపోతూ ఉంటారు. యుద్ధం అన్న తర్వాత కొట్టటము, తిట్టటము, పరాజయాలు అన్నీ ఉంటాయి కదా, అది నేను చూడలేను. మా వాళ్ళ యొక్క అవస్థలు నేను చూడలేను అంటే, కానీ వినాలని ఉంది, ఉత్సుకత ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి అన్నాడు, మీకు ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లైవ్ వెళ్తుంది చూసారా మనకి, అట్లా లైవ్ వెళ్తూ ఉంటుంది. ఆ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటానికి వీలుగా సంజయుడు అనేటువంటి ఈయనకున్నాడు. ఈయన యుద్ధరంగంలో ఉండి అన్ని తెలుసుకుని రికార్డు చేసుకుని మీకు చెబుతాడు. అతనికి అంత పెద్ద విశాలమైన కురుక్షేత్రంలో వెళ్ళి చూడలేకపోవచ్చు ఏం జరుగుతోందో నుంచున్న చోటు నుంచి. కానీ ఆయన ఇచ్చిన దివ్య దృష్టి వల్ల, దూరదృష్టి వల్ల, టెలివిజన్ అన్నమాట, మొత్తం అన్ని చూడగలుగుతాడు. అలా సంజయుడు అన్ని చూశాడు. 18 రోజులు మొత్తం యుద్ధం జరిగితే 10 రోజులు యుద్ధం అయిపోయే సమయానికి భీష్మాచార్యుడు తనంతట తానే నేల కొరిగాడు. ఆయన ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు మరణిస్తాడు. నేల కొరిగాడు యుద్ధంలో. ఆయన నేల మీద పడిపోకుండా అర్జునుడు బాణాలతో అంపశయ్య అంటే ఒక చక్కటి బాణాలతో బెడ్ తయారు చేశాడు. కుర్లాన్ బెడ్ లాగా మంచి బెడ్ అన్నమాట. దాని మీద ఆయన కంఫర్టబుల్ గా ఉన్నాడు. మనకైతే కంఫర్ట్ ఉండదు, కానీ ఆయన మహానుభావుడు కాబట్టి బాణాల మీద, ఆ ములుకుల మీద కూడా ఆయన ఉన్నాడు. ఈ మధ్య ఆక్యుపంక్చర్ అని కొత్తగా వస్తుంది, అవి సూదులు గుచ్చుతారు, అది ఆరోగ్యానికి మంచిది. భీష్మాచార్యుడు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అనుకున్నాడు, ఏమో దాని మీద అలా ఉన్నాడు. మహానుభావుడు కాబట్టి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి ఉన్నాడు.
ఇదంతా అయిపోయిన తర్వాత కాస్త ఇంటర్వల్ వచ్చినప్పుడు సంజయుడికి వెంటనే ఆయన ధృతరాష్ట్ర దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇదిగో ఇది అని. ఏమిటి అంటే, నేను యుద్ధం చూశాను అని. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏమనంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మానికి భూమి అయినటువంటి ఈ కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవ, అందరూ కూడా యుద్ధం చేయాలనుకున్న ప్రతి రాజు వచ్చాడు ఇక్కడికి. భారతదేశమే కాదు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాడు కూడా వచ్చేసారు. అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో రాజులందరూ ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. అసలు సగం ప్రక్షాళనం చేయటానికే కృష్ణ భగవానుడు ఆ యుద్ధాన్ని పెట్టాడు. వచ్చారు, అందులో మామకాహ నా వాళ్ళు ఉన్నారు, పాండవాహ పాండవులు ఉన్నారు, ఇరుపక్షాలు ఉన్నాయి. కిం అకుర్వత, వీళ్ళందరూ ఏం చేశారు యుద్ధంలో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ఈ శ్లోకానికి అర్థం అది. ఇక్కడ ఆవిడ కళ్ళు మూసలను వింటూ ఒక్క క్షణం ఆవిడ కళ్ళు తెరిచి, అయ్యా పండిట్జీ మీరు ఇక ఆపండి అంది. అదేమిటమ్మా, రెండో శ్లోకం కూడా చెప్పాలి కదా. అక్కర్లేదండి, చాలు, ఈ శ్లోకం చాలని, ఈ ఒక్క శ్లోకం చాలు నాకు. ఎందుకుని అంటే భగవద్గీత సారం మొత్తం, అంతేకాదు సమస్తమైన భారతీయ తత్వచింతన సారం, గ్రంథాల యొక్క ఎసెన్స్ అంతా కూడా, సారాంశం అంతా కూడా ఈ శ్లోకంలోనే ఉంది. ఇంకా నేను వినవలసిన అవసరం లేదు అని. అదేమిటి ఆవిడంది, ఆవిడ ఎంత విదుషీమనో చూడండి, గొప్ప స్కాలర్ ఆవిడ. ఏమీ లేదు, ఇందులో నాకు అనిపించింది ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దాన్ని ఆ పదాలను విడగొట్టి ఒక చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అదేమిటంటే ధర్మ విడది, క్షేత్రే విడది, కురు విడది, క్షేత్రే విడది. క్షేత్రే అక్కడ అవతల ఉన్న క్షేత్రే రెండింటిని ఒక చోట చేర్చు, క్షేత్రే క్షేత్రే. ధర్మ అనే దాని ద్వితీయ విభక్తికి ధర్మం, కురు మొత్తం ఒక వాక్యం అయ్యింది. ఏమిటి అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ధర్మాన్ని బాగా ఆచరిస్తోంది ఈ అమ్మాయి. విను విను, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నది. అదేమిటి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు పండిట్జీ. ఏమిటంటే క్షేత్రమునందు అంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ, క్షేత్రం అంటే భూమి, స్థలం. నువ్వు ఏ స్థలానికి వెళితే అక్కడ, పాఠశాలకు వెళ్ళు, కార్యాలయానికి వెళ్ళు, ఇంట్లో ఉండు, లేకపోతే ఎక్కడన్నా వేరే ప్రదేశాలకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే ధర్మం కురు, ధర్మము చెయ్యి, ధర్మాన్ని ఆచరించు. ఇంతకంటే మించింది ఏముంది? మనం ఎక్కడికి వెళ్ళినా ధర్మాన్ని ఆచరించడమే. ఏ అవస్థలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మాన్ని ఆచరించడమే భగవద్గీత యొక్క సారాంశం. ఇంతకంటే ఏం వినాలి ఇంకా? అంతేకాదు క్షేత్రే క్షేత్రే, క్షేత్రం అంటే ఈ శరీరం, క్షేత్రం అంటారు దీన్ని, శరీరం. కాబట్టి క్షేత్రే క్షేత్రే, మనము ఏ దేహాన్ని ధరించినా, అంటే ఎన్ని జన్మలైనా ఎత్తనేయండి, మానవుడుగా ఈ శరీరాన్ని ధరించాం, వచ్చే జన్మలో ఇంకో శరీరం ధరిస్తాం, మనం చెప్పలేం కదా. అట్లా మనం ఏ జన్మ ఎత్తినా, ఏ శరీరాన్ని ధరించినా కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఇంతకంటే మించినది లేదు కదా అని భగవద్గీత మొదటి శ్లోకంలోనే ఆ మహానుభావురాలు అహల్యాబాయి హోల్కర్ గ్రహించింది. ఆమె చాలా గొప్పది, ఎన్నో దేవాలయాలు ఉద్ధరించింది ఆవిడ. భారతదేశంలో ఆమె చాలా గొప్ప గొప్ప ధర్మ కార్యాలు చేసింది ఆవిడ. ఆవిడ భగవద్గీత సారాంశాన్ని, వ్యాస భగవానుడి యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని, ఆయన చెప్పినటువంటి అన్ని గ్రంథాల యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో ఆవిడ గ్రహించింది. అది గ్రహిస్తే చాలు, మన జీవితం ధన్యమవుతుంది. అటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు ఇలా గంటలు, రోజులు, సప్తాహాలు, నెలలు, సంవత్సరాలు చెప్పుకున్న తరగనటువంటి నిధి వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి వాంగ్మయ సుధా నిధి, అమృతమది. దాని నుంచి మనం ఎంతైనా స్వీకరించవచ్చు. కానీ నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. దీనికే నేను ఎంతో ఉబ్బిపోతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను, పరవశించిపోతూ ఉన్నాను. ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ మానవుడికి కావలసింది గురువు యొక్క కృప. చక్కగా గురుపాదుకా స్తోత్రాన్ని ఎంత అద్భుతంగా చదివారమ్మా మీరందరూ. మా వరప్రసాద్ మూర్తి నేతృత్వంలో, హనుమత్ ప్రసాద్ సూచనతో, అధ్యాపకులందరి యొక్క శిక్షణతో మీరు చక్కగా చదివారు.
చాలా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక సంప్రదాయంతో ఈ రోజున మీరు చేసుకున్న ఈ వేడుక అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. గురువు యొక్క పాద పద్మముల యందు మనస్సు నిలపకపోతే ఎందుకు? మనం ఎక్కడికి వెళ్ళినా మన గురువుల్ని మనం గుర్తు పెట్టుకుందాం. గురువు అంటే ఏంటో తెలిసింది కాబట్టి మన ప్రిన్సిపాల్ గారు ఇందాక అన్నారు, శివాజీకి సమర్థ రామదాస్. శివాజీకి ఖడ్గయుద్ధము, ధనుర్విద్య అన్ని నేర్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన గురువు ఎవరంటే సమర్థ రామదాస్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఆయన కనువిప్పు కలిగించి ఈ జాతి కోసం నువ్వు నీ పరాక్రమాన్ని ఉపయోగించమన్నాడు. అందుకే ఆయనకి తన రాజ్యం అంతా కూడా ధారాదత్తం చేశాడు. అందుకే ఆయన జెండా పేరు భగవా జెండా, కాషాయ జెండా అన్నమాట. అది గురువు గారికి ఇచ్చేసాడు ఆ రాజ్యం అంతా కూడా. అలా రామకృష్ణ పరమహంస వివేకానందుడికి, శివాజీకి సమర్థ రామదాసు, అలాగే చలం అనేటువంటి ఆయన తెలుగులో బూతుల పుస్తకాలు రాశాడే. ఆ పుస్తకాలు చదివి చెడిపోతున్నారని ఇంట్లో వాళ్ళందరూ ఆ పుస్తకాలు తీసుకుని తగలబెట్టేవాళ్ళు. అటువంటి చలం అరుణాచలం వెళ్ళి అక్కడ రమణ మహర్షి ఒక్క చూపుతోనే మారిపోయి చలం మ్యూజింగ్స్ అనే పుస్తకం రాశాడు. అద్భుతంగా రాశాడు. తను రాసిన పుస్తకాలని చెత్త అని అనుకుని ఆత్మ అంటే ఏమిటి, మానవుడు అంటే ఏంటి తెలుసుకున్నాడు. పాల్ బ్లంటన్, ఇలా ఎంత పేర్లు చూద్దాం. గురువులంటే వాళ్ళందరూ, ఆ గురువులందరికీ గురువు ఇది. అలాగే మాతృశ్రీ జయహో మాత అని మనం తలుచుకునేటువంటి అనసూయ మాతతో ఎంతో మంది ఇక్కడ స్ఫూర్తిని పొందారు. అలాగే జీవితం అంటే తెలుసుకున్నారు, బ్రహ్మ పదార్థం అంటే ఏంటో తెలుసుకున్నారు. వీళ్ళందరూ మన గురువులు. వాళ్ళ మార్గంలో మనం పయనిద్దాం. మనస్సు గురువు యొక్క పాద పద్మముల యందు నిలబడకపోతే ఇంకా ఏది శాశ్వతం కాదు. శరీరం స్వరూపం తథావా కలత్రం యశారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చిన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అన్నమాట. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చిన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. నభోగో నయోగో నా వాజిరాజా నకాంతా సుఖేనైవ విత్తేషు చిత్తం గురు మనశ్చిన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. కాబట్టి గురువు యొక్క పాద పద్మముల యందు మన మనస్సుని నిలిపినప్పుడు మనకి సర్వము కరతలామలకమవుతుంది. అటువంటి గురువుల్ని మనం ఈ రోజున పూజించుకునేటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అనసూయామాత యొక్క అనుగ్రహంతో, మాతృశ్రీ దయా పారవశ్యంతో మనం జరుపుకున్నందుకు నన్ను ఇక్కడికి మీరు ఆహ్వానించి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమంలో నాకు ఒక అనుభూతిని కలిగింపజేసినందుకు విశ్వజనని పరిషత్ యాజమాన్యానికి, అలాగే నాకు చక్కటి సుఖురున్మణి అన్నదానం మా హనుమత్ ప్రసాద్కి, అలాగే వరప్రసాద మూర్తికి, ఇక్కడ అధ్యాపకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ప్రియతమ విద్యార్థులందరికీ కూడా నా మంగళాశాసనాలు. స్వస్తి. ధన్యవాదాలు మహోదయ.